కార్తీక మాసం మొదలైన రోజు నుంచి ప్రతిరోజు సాయంకాలం వేళ దీపాలను వెలిగించి సంబరాలు చేసుకుంటారు. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే సోమవారాలను, పౌర్ణమి రోజును పవిత్రంగా భావించి విశేష పూజలను నిర్వహించుకుంటారు. ఇలా నెల మొత్తం ప్రతిరోజు పూజలను నిర్వహిస్తూ కార్తీక మహాపురాణాన్ని పారాయణం చేసుకుంటారు. మహాభారతంలోని కథనం ప్రకారం కార్తికేయుడు తారకేశ్వరుణ్ణి సంహరించిన రోజే ఈ కార్తీక పౌర్ణమిగా వ్యవహరిస్తారు. అప్పట్లో తారకాసురుడు ప్రజలను అనేక రకాలుగా విసిగిస్తున్న నేపథ్యంలో కార్తికేయుడు అతనిని సంహరించాడు. దీంతో అప్పటి ప్రజలు ఆనందంతో దీపాలను వెలిగించి సంబరాలు చేసుకున్నారు. కార్తీక పౌర్ణమి అటు శివునికి ఇటు విష్ణుమూర్తికి కూడా చాలా ప్రియమైన రోజు. ఈ రోజు దీపాలను వెలిగించడంతో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ విశిష్ట రోజున సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. చాలా శ్రేయస్కరం. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు ఉదయాన్నే లేవగానే సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం ఎంతో శుభప్రదమైంది. ఒక్కవేళ ఇలా స్నానం చేయడం కుదరకపోతే ఉదయాన్నే లేచి స్నానాలు చేసిన తర్వాత స్నాన జపాలు ముగించుకొని ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటారు. ఈ కార్యక్రమాలను ముగించుకున్న తర్వాత రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాలను వెలిగించాలి. ఈ వత్తులు మొత్తం రోజుకు ఒకటి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం వల్ల 3,000,000 దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది అని పెద్దలు చెప్తారు. అలాగే సకల పుణ్య నదుల్లో స్నానం చేసినంత ఫలం దక్కుతుందని కూడా నమ్ముతారు. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తుందని భక్తులు ఎంతో ప్రగాఢంగా విశ్వసిస్తారు.